బీఎస్సీ బీజేసీ ఫస్ట్ ఇయర్ నేడు ఉదయమాన ఉత్తరోజుల కాంతులతో విరాజిల్లుతూ ఈ మినీ విశ్వవిద్యాలయంలోకి అడుగులు వేస్తూ వచ్చిన అనుక్షణం నా ప్రియ స్నేహితుల విద్యార్థులకు అలాగే వేదికపై ఆశించినటువంటి వారి యొక్క బోధనాభ్యాసన ప్రక్రియను ఎంతో సరళంగా గంభీరంగా సౌందర్య మాధురీభరితంగా బోధిస్తూ వేదికపై ఆశించినటువంటి అధ్యాపక బృందానికి అలాగే మన అమ్మ కళాశాల ప్రిన్సిపల్ సుకన్య మేడంకు అందరికీ స్వామి వివేకానంద 162వ జన్మదిన శుభాకాంక్షలు. అందరికి తెలిసే కదా, సుపరిచితమే. యువత సామాజిక మాధ్యమం మనం నేడు చర్చించుకోవాల్సిన అంశం కూడా ఇదే. అయితే సత్యశోధ చేసి జ్ఞాన పరిధి పెంచి పరిసరాలపైన ప్రభుత్వం గురించి సైన్స్ నరుని సకల జగదీసు చేశారా నవయుగాల బాటల మాట. అయితే ఈనాడు మనం ఈ ప్రస్తుత సమాజంలో గమనించాల్సిన ఏంటంటే సాంకేతిక విప్లవాన్ని మనం చూస్తున్నాం. రోజు రోజు సాంకేతిక విప్లవం రోజు కొత్త పుంతలు తొక్కుతూ నిత్య నూతనం ఇప్పుడు కనిపిస్తుంది. మనకు ఒక విప్లవాన్ని ఇప్పుడు చూస్తున్నాం మనం. అందులో భాగంగానే యువత సామాజిక మాధ్యమం. అనేక మంది యువత సమాజంలో యువతనే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వల్ల అనేక ఆర్థిక లాభాలను ఆర్జిస్తూ ఉద్యోగాలను సంపాదిస్తున్నారు. ఒకనాడు సమకాలీన ప్రపంచంలో పుస్తకం హస్తభూషణం అనేవారు, కానీ నేడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ హస్తభూషణం అయింది. ఆనాడు సమాచారాన్ని సేకరించాలంటే కులాలు పక్షులు జంతువులు టీవీ రేడియోల ద్వారా మన సమాచారాన్ని సేకరించేవారు, కానీ నేడు మొబైల్ పైన స్క్రీన్ పైన ఒకే ఒక క్లిక్ తోటి మొత్తం వీడియో మొత్తం ఎన్సైక్లోపీడియా మొత్తం మన కళ్ళ ముందర ఉంటుంది. అయితే మనం ఈ మధ్యలో మనం చూసుకున్నట్టయితే కోవిడ్ వంటి హృదయ విధానకమైన సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సింపుల్గా ఆ టెక్నాలజీలో మనం గమనించవచ్చు. అయితే దీనివల్ల సోషల్ మీడియా వల్ల కొంతవరకు ప్రతికూల ప్రభావాలు కూడా మన పైన చూపిస్తున్నాయి. అయితే అంతగా ఫస్ట్ మన భారతావని సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినీళ్ళు విలువలకు పాఠాగారం. అటువంటి భారతదేశంలో విలువలు మరుగున పడిపోయి మానవ సంబంధాలు అసలు లేవలేవు. మమ్మీ వెళ్ళి ఇంట్లో కరిచేయండి, అమ్మ నేను సెల్లెత్తుకునే తర్వాత వేసాను కదా కాలేజీకి మధ్య మొత్తం సోషల్ మీడియా. అలాగే మనం చూసుకున్నట్టయితే సైబర్ నేరాలు. ఈ మధ్యలో మనం న్యూస్ పేపర్లు అక్కడిక్కడ సైబర్ నేరాలు చూస్తున్నాం. దానివల్ల ఇంకొకటి మహిళలపై హత్యలు అత్యాచారాలు. అయితే ఇప్పుడు దీని నుంచి మన సోషల్ మీడియా వల్ల మనం అన్ని మనమే అనుకుని జీవించాం. మన తల్లిదండ్రులకు ఏమి మిగులుస్తున్నాం అంటే సోషల్ మీడియా వల్ల ప్రతిరోజు సెల్ చూసి ఆ ఇన్స్టాగ్రామ్ మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మొత్తం చూసి టిక్ ఒత్తి చివరి వరకు ఒక మానసిక రుగ్మతలు ఆత్మన్యూనత భావాలు ఏర్పడి లోపల నేను తక్కువ నేను ఫెయిల్ అయ్యాను ఇక్కడ నుంచి ఎక్కడో ఆది నుంచి అంత దాకా ఆలోచన ఎటువైపో తీసుకుపోతాయి. ఆ చివరి లాస్ట్ ఏర్పడి ఒక భావం ఏర్పడి నేను తక్కువ వేస్ట్ ఎవడో పెట్టిన స్టేటస్కు ఎవడో పెట్టిన వీడియోకు మనం చూసి మొత్తము ఏంటి మనం ఏంటి అని లాస్ట్ మన స్థితి మర్చిపోయి లాస్ట్ ఒక భావన ఏర్పడి లాస్ట్ ఆత్మహత్యలు చేసుకుంటాం యువత ఈ మధ్యలో. దాంతో మనము ఏంటి అసలు ఈ వివేకానంద జీవితం ఆదర్శం విధిగా మనం తీసుకోవాల్సిన సమాజంలో వికసిత భారత్ 2047 కోసం భారత్ కృషి చేస్తుంది. ఇలా చేస్తే భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందా? ఇదే మనం చేయాల్సిన ఒక మహాత్ముల జీవిత ఆదర్శాలను తీసుకోవాల్సినప్పుడు యువత అంటే అసలు మనం ఎదురు తిరిగితే నిప్పుకాలం నిలబడినట్టుంటుంది. మన లెక్కలకు ఉడికి ఎక్కువ, మన సహనానికి పదులు ఎక్కువ. వండే తరగని ఆకర్షణ, ఏ మాత్రం తగ్గని ఆదరణ. మనతో వచ్చేదేవుడు, మనతో పెట్టుకునేదేవుడు. తిండి లేకుండా తిరుగుబాటుని ప్రేరేపిస్తాం, ఊపిరి పోత వారికి ఉద్యమాన్ని నడిపిస్తాం. ఈ విశ్వానికి ఒక విప్లవాన్ని తీసుకొస్తాం. యుద్ధంలో కొత్త రక్తంతో కుతలాడే రక్తంతో గుండెలు చలించుకునే యువ రక్తం మనది. రాష్ట్రీకాన్ని ఉన్నప్పుడే యువకులు మనది. కత్తులు పట్టుకునే వీర మహిళలు మనం. అలాంటిది ఈ ప్రపంచానికి ముక్తి నేర్పింది మనం, విముక్తిని ఇచ్చింది మనం. అలాంటిది ఏంటి మనం ఎటువైపు వెళ్తున్నాం. అయితే ఈ టెక్నాలజీ అభివృద్ధి వైపు తీసుకెళ్తే ఇంకా అద్భుతమైన ఫలితాలను ఆశించవచ్చు. అప్పుడే మనం
ఆ.